ఓకే. This సో, conference will now డేటాను be మనము recorded. ఫిల్టరేషన్స్ చేయాలి. సో, ఫిల్టరేషన్స్ చేయడం అంటే ఏంటి సార్ అంటే ఆహ్, మీరిక్కడ గమనిస్తే మనకి జనరల్‌గా మనం ఈఎంపీ.ఈఎన్ఓ అని మనము డేటాని బిల్డ్ చేసుకుంటాం. అవునా? సో, ఇప్పుడు ఆ డేటాని బిల్డ్ చేసుకున్న దానికి నేను కొంచెం అప్డేషన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మెసేజ్ 1 అనేది నాకు వ్యూస్‌లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. వ్యూస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో, ఆ ఇన్ఫర్మేషన్ నేను ఏం చేయాలి? ఐ హావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ లోవర్ కేస్. కన్వర్ట్ దట్ ఇంటూ లోవర్ కేస్. సో, ఈ లోవర్ కేస్ అని కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏమనాలంటే లోవర్ అనేస్తే సరిపోతుంది. లోవర్ అనేస్తే సరిపోతుంది. ఓకే. లోవర్ అనేస్తే సరిపోతుంది. ఓకే. సో, లోవర్ అంటే లోవర్ కేస్. ఓకే. సో, లోవర్ అంటే లోవర్ కేస్. ఓకే. ఓకే. సో, లోవర్ అంటే ఏంటి? లోవర్ అంటే ఏంటి? లోవర్ కేస్. సో, యూ ఆర్ గోయింగ్ ఫర్ ద లోవర్ కేస్. ఓకే. సో, అట్లా మనకి ఫిల్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఫిల్టర్స్ అంటే ఏంటి? సో, వి విల్ బి హ్యావింగ్ 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్. ఒకటి ద ఫిల్టర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్. ఫిల్టర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్. అంటే మనకి ఆల్రెడీ ఫిల్టర్స్ ఉన్నవి. ఫిల్టర్స్ ఉన్నవి. సో, లేదు అంటే మనం ఓన్‌గా కూడా ఫిల్టర్స్ తయారు చేసుకోవచ్చు. ఎట్లా అనేది తర్వాత. సో, మనం ఓన్‌గా ఫిల్టర్స్ తయారు చేసుకోవచ్చు. లేదు అంటే బిల్ట్ ఇన్ ఫిల్టర్స్‌ని మనము వాడుకోవచ్చు. సో, మరి బిల్ట్ ఇన్ ఫిల్టర్స్ ఎక్కడుంటాయి సార్ అంటే బిల్ట్ ఇన్ ఫిల్టర్స్ వచ్చేసి బిల్ట్ ఇన్ ఫిల్టర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ డాక్స్.django ప్రాజెక్ట్ అని ఉంది కదా! సో, దీంట్లో మనకి బిల్ట్ ఇన్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో, వాట్ విల్ బి దేర్ హియర్? బిల్ట్ ఇన్ ఫిల్టర్స్ విల్ బి దేర్. సో, ఆ బిల్ట్ ఇన్ ఫిల్టర్స్ మనం చూడాలి అనుకుంటే డీజాంగో గూగుల్‌లో కొట్టేస్తే సరిపోతుంది. డీజాంగో ఫిల్టర్స్. ఓకే. సో, డీజాంగో ఫిల్టర్స్. ఓకే. సో, డీజాంగో ఫిల్టర్స్ అనగానే మనకి ఎట్లయితే ఫార్మ్ అవన్నీ చూసుకున్నామో ఓకే. సో, దానిలాగానే సేమ్. ఓకే. సో, మనకి ఏమేం ఫిల్టర్ పడతది. సో, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఆహ్, మనం ఫిల్టర్స్‌ని ఇక్కడ ఉంటది చూడండి. ఫిల్టర్ క్యారెక్టర్ ఫిల్టర్, లుకప్ ఈజ్ సో, మనకి ఎక్కువ ఆహ్, ఆహ్, ఏమంటారు కాంప్లికేటెడ్ అవసరం లేదు. సో, సింపుల్ ఫిల్టర్స్ మనము వాడుకోవచ్చు. ఓకే. సో, ఫిల్టర్స్. సో, యాహ్! ఇది బిల్ట్ ఇన్ టెంప్లేట్ ట్యాగ్స్ అండ్ ఫిల్టర్స్ ఇక్కడ అన్నీ ఉంటాయి ఫిల్టర్స్. ఓకే. సో, ఫిల్టర్స్ ఇంక్లూడ్ అని నౌ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. సో, ఇట్లాంటివన్నీ మనం వాడుకోవచ్చు. సో, మనం కొన్ని ఇంపార్టెంట్‌వి మాత్రము చూస్తున్నాము. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. సో, వాల్యూ మనం ఎట్లా ఇవ్వాలి సార్ వాల్యూ? ఇది వాల్యూ అంటే ఏంది? మనకు వచ్చిన వాల్యూ. సో, ఫిల్టర్ నేమ్. సో, కొన్ని ఫిల్టర్స్ ఏమో వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కొన్ని ఫిల్టర్స్ ఏమో విత్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కొన్ని ఫిల్టర్స్ ఏమో వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కొన్ని ఫిల్టర్స్ ఏమో విత్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓకే. సో, విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఎట్లా ఇవ్వాలంటే కోలన్ పెట్టేసి అక్కడ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. యాడ్, యాడ్ హెల్లో, యాడ్ హెల్లో. సో, ఐ వాంట్ టు యాడ్ హెల్లో. సో, వచ్చిన మెసేజ్‌కి నేను హెల్లో అనేది ఇవ్వాలి. సో, అదేంటిది హెల్లో అనేది ఏంటి? హెల్లో అనేది హెల్లో అనేది ఏంటి? హెల్లో అనేది ఇట్స్ ఏ ఆర్గ్యుమెంట్. హెల్లో అనేది ఇట్స్ ఏ ఆర్గ్యుమెంట్. సో, యాడ్ హెల్లో. సో, యాడ్ అనేది ఏంటి? యాడ్ ఈజ్ ఏ ఫిల్టర్. యాడ్ ఈజ్ ఏ ఫిల్టర్. సో, వాట్ ఈస్ హెల్లో? హెల్లో అనేది ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి. లోవర్ అనేది వితౌట్ ఆర్గ్యుమెంట్. టైటిల్ అనేది వితౌట్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు యాడ్ విత్ ఆర్గ్యుమెంట్. సో, డేట్ విత్ ఆర్గ్యుమెంట్. ఓకే. సో, ఇంతకుముందు మనకు డేట్ కన్వర్ట్ చేసే ప్రాసెస్ నేను చెప్తాను తర్వాత అని చెప్పాను. ఇదనమాట. సో, ఇక్కడ ఫిల్టర్‌లో మనము కన్వర్ట్ చేయొచ్చు. సో, మన ఓన్ ఫిల్టర్ తయారు చేయాలి అంటే కూడా మనం చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ మనం ఓన్ ఫిల్టర్ తయారు చేద్దాం అండ్ ఇన్‌బిల్ట్ ఫిల్టర్స్ కూడా వాడదాం. సో, ఆ 2 చేయాలి.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓల్డ్ ఫిల్టర్ చేయాలి అంటే మనము కస్ట్ ఫిల్టర్స్ డాట్ పీవై అనే పైథాన్ ఫైల్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అదంతా కన్నా ముందు మనము ప్రాజెక్ట్ తయారు చేద్దాం. సో ప్రాజెక్ట్లో సో ఎప్పటిలాగానే cd dot dot, so cd dot dot, so what we'll do here, so cd dot dot, so we will say django admin start project. Okay, so django hyphen admin start project, so start project, so ఏమందాము, we will say project name. So what is the project name? So we will say filter project. So filter project. So Django hyphen admin start project filter project. So we created a project called filter project. Okay, so filter project. ఆ తర్వాత సో మనము ఆ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాలి. సిడి ఫిల్టర్ ప్రాజెక్ట్. కొంచెం స్పెల్లింగ్స్ చూసుకోండి అమ్మా, మరీ స్పెల్లింగ్ ఈ టైంకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తున్నారు. టెంప్లెట్ పెడుతున్నారు, కోడ్స్ వదిలేస్తున్నారు. సో ఆ చిన్న చిన్నవి కూడా మనం ఈ టైంలో కూడా చేస్తున్నామంటే సంథింగ్ రాంగ్ విత్ అవర్ ప్రాక్టీస్. ఓకే, పెద్ద పెద్ద మిస్టేక్స్ ఓకే, ఐ కెన్ యాక్సెప్ట్. బట్ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ మళ్ళీ నేను చూసి మళ్ళీ నేను చెప్పి కొంచెం చూసుకోండి. నాట్ యాక్సెప్టబుల్ అట్ దిస్ లెవెల్. ఓకే, సో సిడి ఫిల్టర్ ప్రాజెక్ట్, సో దాన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసేసి సో వీఆర్ గోయింగ్ ఫర్ ద విచ్ ప్రాజెక్ట్, ఫిల్టర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఫిల్టర్ ప్రాజెక్ట్ అటాచ్. సో కాపీ పేస్ట్ చేసే దగ్గర కాపీ పేస్ట్ చేస్తాము, సో ఇక్కడ రాసే దగ్గర రాస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం ఒక యాప్ తయారు చేయాలి. యాప్ తయారు చేయాలి అంటే django admin స్టార్ట్ యాప్, సో ఫిల్టర్ యాప్. So django hyphen admin start app filter app. So we are going for django admin start app filter app. Okay, right. సో ఇప్పుడు యాప్ కూడా వచ్చేసింది. సో యాప్ వచ్చేసింది, మనకి ప్రాజెక్ట్ వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ టెంప్లెట్స్. అవన్నీ కామన్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ఫస్ట్, సో యూ హ్యావ్ టు గో ఫర్ ఇప్పుడు ఇక్కడ మూవీస్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మనకి హెచ్టిఎంఎల్ ఫైల్. సో దీంట్లోకి మనకి లోవర్ అప్పర్ అనే చేస్తున్నాం. అంటే ఫస్ట్ మనకి మెసేజ్ 1, మెసేజ్ 2, మెసేజ్ 3 అయితే రావాలి కదా. ఎస్ సార్, మెసేజ్ 1, మెసేజ్ 2, మెసేజ్ 3 అయితే రావాలి కదా. ఎస్. ఓకే, సో అవి మనం యాడ్ చేసుకుందాం. సో ఎట్లా యాడ్ చేయాలి సార్, ఏంటి సార్ అనేది ఇప్పుడు మనం చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, create a folder template tags inside our application folder. Okay, so inside our application folder అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఫోల్డర్లో టెంప్లెట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అప్లికేషన్ ఫోల్డర్లో టెంప్లెట్ ట్యాగ్స్ అప్లికేషన్ ఫోల్డర్లో చేయమంటున్నాడు. ఎక్కడ చేయమంటున్నాడు, అప్లికేషన్ ఫోల్డర్లో చేయమంటున్నాడు. ఓకే, రైట్. సరే పని చేద్దాం, మిగతా అన్ని చేసేసిన తర్వాత వీటికి వద్దాం. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, ఎప్పుడు కూడా సెట్టింగ్స్. ఇక్కడ వీడు ఇంపార్టెంటే కాబట్టి ఇంపోర్ట్ ఓఎస్ ఫస్ట్ నుంచి వద్దాం. ఇంపోర్ట్ ఓఎస్ కిందకి వచ్చేయండి. ఇన్స్టాల్ యాప్స్లో ఏం చేయాలి, మన యాప్ పేరు పెట్టాలి. యాప్ పేరు ఏంటి, ఫిల్టర్ యాప్. ఓకే, సో ఫిల్టర్ యాప్. సో ఇక్కడ ఏం చేద్దాం, టెంప్లేట్ _dir is equal to os dot path dot join base dir comma. Okay, so base dir comma you will say templates. So base dir comma you will say templates. Okay,
రైట్. అర్థమైందా? అవసరం లేదు. మరి నిన్ను అడిగినట్టున్నా సేమ్ క్వశ్చన్. మరి ఎవరు అడిగినా ఒకటే కదా ఆన్సర్. ఆమె అడిగిన నువ్వు అడిగిన ఆన్సర్ ఒకటే కదా. ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అప్డేట్ అవుతుంటుంది అది. అప్పుడు పాత వర్షన్స్కి అవసరం, ఇప్పుడు అవసరం లేదు. ఆమె అడిగినా నువ్వు అడిగిన ఆన్సర్ ఒకటే కదా. సో టెంప్లేట్ డిఐఆర్ ఇక్కడ పెట్టేస్తాం. ఓకే. సో టెంప్లేట్ డిఐఆర్ అక్కడ పెట్టేసిన తర్వాత ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సెట్టింగ్స్ వేసేసాము. సో వీ విల్ గో ఫర్ ది టెంప్లేట్స్. సో న్యూ డైరెక్టరీ. ఇది ఏ లెవెల్లో చేయాలి? ప్రాజెక్ట్ లెవెల్లో చేయాలి. ఏది? టెంప్లేట్స్. సో టెంప్లేట్స్. సో టెంప్లేట్స్ అనేది ప్రాజెక్ట్ లెవెల్లో చేసుకోవాలి. సో టెంప్లేట్స్ లోపల మళ్ళీ ఏం చేయాలి? న్యూ డైరెక్టరీ, మన యాప్ పేరు పెట్టాలి. సో ఫిల్టర్ యాప్. సో దీని లోపల మనకి HTML పేజ్ ఉండాలి. సో HTML పేజ్ ఎలా ఉంటుంది? ఫిల్టర్ ప్రో. నేమ్స్ ఇంకా మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఫిల్టర్ ప్రోగ్రామింగ్. ఓకే. సో ఫిల్టర్ ప్రోగ్రామింగ్, రైట్. సో ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఏం చేయాలి మనము? క్రియేట్ ఏ ఫోల్డర్ టెంప్లేట్ ట్యాగ్స్ ఇన్సైడ్ అవర్ అప్లికేషన్ ఫోల్డర్. అయితే ఈ ఫోల్డర్లో మనము init.py ఫైల్ పెట్టాలి. సో జనరల్గా init.py ఫైల్ ఎందుకు పెడతాం తెలుసా? ఒక ఫోల్డర్ని ప్యాకేజ్ చేయడానికి. అయితే ఇప్పుడు మనకి డైరెక్ట్గా యాప్లో డైరెక్ట్గా క్రియేట్ చేస్తే న్యూ పైథాన్ ప్యాకేజ్ అని ఉంటుంది. డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. ఒక డైరెక్టరీ చేసి దాంట్లో init.py కన్నా డైరెక్ట్గా మనం పైథాన్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో పైథాన్ ప్యాకేజ్. సో అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఎలా చేసినా ఒకటే అనమాట. సో ఇక్కడ ఏమందాము? సో వీ విల్ నేమ్ దిస్ యాజ్, ఏం నేమ్ పెట్టాలి మనము? టెంప్లేట్ ట్యాగ్స్ అనే పేరు పెట్టాలి. ఓకే. అందులో ఏం పెట్టాలి మనము? ఆ పేరు ఏం పెట్టాలి దానికి? ఆ ప్యాకేజ్కి టెంప్లేట్ ట్యాగ్స్. సో టెంప్లేట్ ట్యాగ్స్లో ఏముంటుంది? init.py ఉంటుంది అనమాట. సో init.py అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ మార్క్ దట్ ఫోల్డర్ యాజ్ what? It will mark that folder as what? సో ఆ ఫోల్డర్ని ఏమని మార్క్ చేస్తుంది? సో ఆ ఫోల్డర్ ప్యాకేజ్ అని మార్క్ చేస్తుంది. సో ఇట్ విల్ నేమ్ ఆర్ ఇట్ విల్ లేబుల్ దట్ యాజ్ ద ప్యాకేజ్. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే. సో ఇప్పుడు ఇందులో ఏం చేయాలి? నేను కస్టమ్ ఫిల్టర్స్ డాట్ పీవై, అంటే నేమ్ అనేది మన ఇష్టము. మనం ఏంటంటే కస్టమైజ్ ఫిల్టర్స్ కాబట్టి కస్టమ్ ఫిల్టర్స్ డాట్ పీవై అని పెడుతున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి టెంప్లెట్ ట్యాగ్స్ రైట్ క్లిక్ చేసి దాంట్లో ఒక పైథాన్ ఫైల్. సో ఆ పైథాన్ ఫైల్కి మనం ఏం పెట్టుకున్నాము? కస్టమ్ ఫిల్టర్స్. ఓకే. కస్టమ్ ఫిల్టర్స్ డాట్ పీవై అని పెట్టుకున్నాం. సో డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఫస్ట్ ఒక ఇట్లా చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫ్రమ్ డిజాంగో ఏం ఇంపోర్ట్ చేయాలి? నేను టెంప్లేట్ అనే దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో డిజాంగోలో నుంచి టెంప్లేట్ అనేది ఇంపోర్ట్ చేయండి. పాయింట్ నెంబర్ 1. తర్వాత ఇప్పుడు ఆ టెంప్లేట్లో నుంచి లైబ్రరీని తీయండి. ఎందుకు సార్ లైబ్రరీని తీయడం? మనకు కావాల్సిన ఫిల్టర్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి అన్నమాట. ఎందులో ఉంటాయి? లైబ్రరీలో ఉంటాయి. సో ఆ లైబ్రరీని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ లైబ్రరీని మనం కాల్ చేసుకోవాలి. సో లైబ్రరీని కాల్ చేసుకొని ఎందులో పెడుతున్నాము? రిజిస్టర్లో పెడుతున్నాము. ఎందులో పెడుతున్నాము? రిజిస్టర్లో పెడుతున్నాము. టెంప్లెట్ డాట్ లైబ్రరీ. ఆ లైబ్రరీ ఎందుకు సార్, ఎందుకు అవసరం ఏముంది అంటే ఆ లైబ్రరీలో అన్నీ నీకు కావాల్సిన ఫిల్టర్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దాన్ని రిజిస్టర్లో పెట్టుకుంటాం. సో రిజిస్టర్లోకి మ్యాప్ అయిపోతాయి అవన్నీ కూడా. అయిపోయిన తర్వాత కస్టమ్ ఫిల్టర్స్ డాట్ పీవైలో పెట్టాలి. టెంప్లెట్ ట్యాగ్స్ అనేది
ఫిల్టర్ యాప్లో పెట్టాలి. అయిపోయిందా? ఈ కస్టమ్ ఫిల్టర్స్ డాట్ పీవై అనేది క్రియేట్ చేయాలి. అయిపోయిందా? ఓకే. సో టెంప్లెట్ డాట్ లైబ్రరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫిల్టర్ మనం తయారు చేస్తున్నాం. ఫస్ట్ ఎయిట్ అప్పర్ అనే ఫంక్షన్ పెట్టేసి ఇక్కడ ఒక ఫంక్షన్, అంతే, ఏదైనా కానీ ఒక ఫంక్షన్. సో ఫస్ట్ ఎయిట్ అప్పర్, మీకు అది నోట్స్ పంపించాను చూడండి, నోట్స్ నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ మై ఓన్ ఫిల్టర్, ఇది నా ఓన్ ఫిల్టర్. సో ఇది మన ఇష్టం, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. జస్ట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ డాట్ వాల్యూ కోలన్ రాదర్, సో వాల్యూ కోలన్, సో వాల్యూ కోలన్ 8 డాట్ అప్పర్ అంటే దీని మీనింగ్ ఏంటి సార్? ఫస్ట్ ఓకే, సో 4 పెడదాం, 5 పెడదాం. సో వాల్యూ కోలన్ 5 డాట్ అప్పర్ అంటే 0 నుంచి 4 క్యారెక్టర్స్ వరకు అప్పర్ అవ్వండి అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో నేను ఈ ఫిల్టర్ కనుక వాడితే, ఓకే, సో ఈ ఫిల్టర్ కనుక నేను వాడితే ఫస్ట్ 5 క్యారెక్టర్స్ అప్పర్ అవ్వండి అంటున్నాం. ఏమంటున్నాము? ఫస్ట్ 5 క్యారెక్టర్స్ అప్పర్ అవ్వనివ్వండి అంటున్నాం. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఎన్ని క్యారెక్టర్స్? ఫస్ట్ 5 క్యారెక్టర్స్. సో ఫస్ట్ 5 క్యారెక్టర్స్ అప్పర్ అవ్వనివ్వండి అంటున్నాం, రైట్?
అర్థమైందా? సో ఇది మన ఓన్ ఫిల్టర్ని మనం తయారు చేయడం. ఎస్. ఓకే. సో జస్ట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు దీని అర్థం ఏంటి? నీకు ఇచ్చిన వాల్యూ ఫస్ట్ 5 క్యారెక్టర్స్ అంటే 0 to 4 ఫస్ట్ 5 క్యారెక్టర్స్ని అప్పర్గా చేసేసేయి అంటారు. రైట్. ఓకే, సూపర్. సో అది ఇంకా ఈజీగా కూడా రాయొచ్చు. ఇంకా ఈజీగా రాసేస్తే ఇలా కూడా రాయొచ్చు అనమాట. సో రిజిస్టర్ చేయడం. ఓకే, సో తర్వాత చూపిస్తాను అది. సో ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ లోడ్ కస్టమ్ ఫిల్టర్స్ అని మన హెచ్టిఎంఎల్ పేజ్లో పెట్టుకోవాలి. ఓకే. సో లోడ్ కస్టమ్ ఫిల్టర్స్ అని మన హెచ్టిఎంఎల్ పేజ్లో పెట్టాలి. సో హెచ్టిఎంఎల్ పేజ్ తయారు చేయాలంటే నేను ఏం చేయాలి? సో ఐ హ్యావ్ టు గో ఫర్ ఏం చేయాలి మిస్టర్ వంశీ? హెచ్టిఎంఎల్ పేజ్ తయారు చేయాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్. సో టెంప్లెట్స్లోకి పోయి ఫిల్టర్ ప్రో డాట్ హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి అవి డిస్ప్లే అవ్వాలి. మరి అవి డిస్ప్లే అవ్వాలంటే అక్కడికి వాల్యూస్ రావాలి. ఇక్కడ వాల్యూస్ ఎలా వస్తాయి? వెరీ గుడ్. వ్యూస్. వెరీ గుడ్. సో వ్యూస్లో ఏమాలి? డిఎఫ్ ఎనీథింగ్. వెరీ గుడ్. సో ఫిల్టర్ వ్యూ అందాం. ఓకే. సో ఫిల్టర్ వ్యూ రిక్వెస్ట్. ఓకే. సో రిక్వెస్ట్ మనం 5 వాల్యూస్ పంపించాలి. సో 5 వాల్యూస్ ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటి? మెసేజ్ 1, మెసేజ్ 2, మెసేజ్ 3, మెసేజ్ 4, మెసేజ్ 5 5 వాల్యూస్ పంపించాలి నేను. సో 5 వాల్యూస్ పంపించాలి అంటే నేను మై డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు సో 5 వాల్యూస్. సో 5 వాల్యూస్ ఏంటి సార్? ఆ 5 వాల్యూస్ సేమ్ నేమ్సే పెట్టుకున్నాం. మెసేజ్ 1. ఓకే. సో రీసెంట్గా వచ్చిన మూవీ నేమ్స్. సో మెసేజ్ 1 మూవీ నేమ్స్ అంటే హీరో నేమ్స్ నువ్వు ఫస్ట్ ప్రభాసే చెప్తావు. ఒక 5 హీరో నేమ్స్ చెప్పేసి. సినిమా పేరు అంటే అన్ని ప్రభాస్ సినిమాలు చెప్తున్నా తెలుసు కానీ అందుకని హీరో పేరు చెప్తాను. సో మెసేజ్ 1, మెసేజ్ 2, మెసేజ్ 3, మెసేజ్ 4, మెసేజ్ 5. సో ప్రభాస్, కమల్ హసన్, సూర్య, పవన్ కళ్యాణ్ లేకుండా హీరో లిస్ట్ ఉంటుందా? సో జూనియర్ ఎన్టీఆర్. ఓకే. ఓకే. సో ఇప్పుడు రిటర్న్ రెండర్ రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ కామా సారీ. సో ఫిల్టర్ యాప్లో ని దేనికి వెళ్తుంది? ఫిల్టర్ ప్రో డాట్ హెచ్టిఎంఎల్. ఓకే. సో ఫిల్టర్ ప్రో డాట్ హెచ్టిఎంఎల్. ఓకే. సో ఫిల్టర్ యాప్ ఫిల్టర్ ప్రో డాట్ హెచ్టిఎంఎల్ context is equal to my dictionary, right? So context is equal to my dictionary. So message 1 Prabhas, message 2 Kamal Hassan, message 3 Surya, message 4 Pawan Kalyan, message 5 Junior NTR. Okay, right. ఇప్పుడు now what I want to do is I want to send these values to here filter pro.html కి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫిల్టర్స్ని అటాచ్ చేయాలి. సో ఫిల్టర్స్ అటాచ్ చేయాలి అంటే మనము ఈ లైన్ రాయాలన్నమాట. వాట్ యూ హావ్ టు డూ? యూ హ్యావ్ టు లోడ్ ద కస్టమ్ ఫిల్టర్స్. బేస్ అది నేనేం యూజ్ చేయట్లేదు బికాజ్ ఆ కాన్సెప్ట్ మీకు వచ్చేసింది కాబట్టి అది నేనేం యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ లోడ్ ఎవరిని లోడ్ చేస్తున్నాం మనం? కస్టమ్ ఫిల్టర్స్. లోడింగ్ కస్టమ్ ఫిల్టర్స్. జనరల్గా బాడీలో చేస్తే సరిపోతుంది. లేదు ఒప్పుకోలేదు అంటే మనం ప్లేస్ మారుతాం.
సో నాకు ఏమేమి వచ్చినాయి, మెసేజ్ 1, మెసేజ్ 2, మెసేజ్ 3. సో మెసేజ్ 4, మెసేజ్ 3లో ఉన్నారు, 3లో సూర్య. ఓకే, ఓకే. సో యాడ్ ఈ లైన్ని మనం అక్కడ యాడ్ చేయాలి ఆయనకి. ఓకే, మెసేజ్ 3కి. మెసేజ్ 1 ఏం కావాలి, టోటల్గా లోవర్ అవ్వాలి. మెసేజ్ 2 ఏమవ్వాలి, టోటల్గా అప్పర్ అవ్వాలి. మెసేజ్ 3కి వీడు యాడ్ అవ్వాలన్నమాట. ఎవడు వాడు, ద సూపర్ స్టార్ అనేవాడు యాడ్ అవ్వాలి. మెసేజ్ 4 ఏమంటున్నాము, ఎఫ్ఐ అప్పర్ అంటున్నాం. ఎఫ్ఐ అప్పర్ అంటే మన ఓన్ కస్టమ్ ఫిల్టర్, మన ఓన్ కస్టమ్ ఫిల్టర్. సో మన ఓన్ కస్టమ్ ఫిల్టర్ని యాడ్ చేస్తున్నాం. ఫిల్టర్ pro.html setting.py. సో ఫైనల్గా మనం చేయాల్సింది ఎవరిని, యూఆర్ఎల్స్. సో యూఆర్ఎల్స్లో re_path యాజ్ యూఆర్ఎల్. నా స్పెల్లింగ్ కరెక్షన్ చేస్తావు, నీ స్పెల్లింగ్స్ మాత్రం తప్పు చేస్తావు. ఏం వంశీ, రీజన్ చెప్పకు నాకు, డోంట్ టెల్ మీ రీజన్స్. నా స్పెల్లింగ్ కరెక్ట్ బాగానే చేస్తావు, నీ స్పెల్లింగ్స్కి వచ్చేసరికి ఏమవుతుంది. సో ఫిల్టర్ కామా రీజన్స్ ఎంటర్ ఎవరన్నా. సో వ్యూస్ డాట్ మన వ్యూ పేరు ఏంటి, ఫిల్టర్. ఓకే, సో వ్యూస్ డాట్ ఫిల్టర్ వ్యూ. సో వ్యూస్ ఎక్కడ నుంచి వస్తుంది, వ్యూస్ అనేది మన ఫిల్టర్ యాప్ నుంచి వస్తుంది, రైట్. అవసరం లేదు, లేకుండా వస్తుంది. అదే చెప్తున్నా కదా, నాకు కరెక్షన్ చెప్తావు, నువ్వు మాత్రం సరిగ్గా చెయ్యవు అంటున్నా. అదేంటో మరి. సో అన్ని కరెక్ట్ సెట్టింగ్స్ చేసినాం కదా, టెంప్లెట్ చేసాము. స్టాటిక్ అవసరం లేదు, స్టాటిక్ మనం వాడట్లేదు. సో కస్టమ్ ఫిల్టర్ చేసాము, ఒకటే ఫిల్టర్ రాసిన. ఓకే, సో ఇప్పుడు మనము రన్ చేద్దాం. py manage.py run server. No such. Okay, spelling mistake. Manage.py. So manage.py /filter. ఓకే, ఏమొచ్చి చూడండి, మనం ఇచ్చిన నేమ్స్ ఏంటి, ప్రభాస్ పి క్యాపిటల్ పెట్టాము. కమలాసన్లో ఏం చేసాము, కమలాసన్లో కే క్యాపిటల్ హెచ్ క్యాపిటల్ పెట్టాం, కానీ ఇక్కడ వచ్చింది ఏంటి. సో సూర్యకి ఓన్లీ సూర్య పెట్టాం, కానీ సూర్య ద సూపర్ స్టార్ అని వచ్చిందా. ఓకే, సో పవన్ కళ్యాణ్ ఇచ్చాము, కానీ మనకు పవన్ మాత్రమే వచ్చింది, అది కూడా అప్పర్ కేసులో. ఎందుకంటే మనం ఫస్ట్ 5 రావాలి అని రాసుకున్నాము అక్కడ. ఫస్ట్ 5 మన అవుట్పుట్లో, మన ఫిల్టర్లో ఏం రాసాము, మన ఫిల్టర్లో హే బాస్ ఫస్ట్ 5 రావాలి అనుకుంటున్నాం. ఓకే, సో ఎఫ్ఐ సూపర్లో ఏం రాసాము ఇక్కడ, ఎఫ్ఐ సూపర్లో we wrote first 5 dot upper, don't worry about the other things. సో పవన్ అని వచ్చింది. అర్థమైందా లాజిక్. సో ఇవి మీ టెంప్లేట్ ఫిల్టర్స్ అన్నమాట. ఏంటివి, టెంప్లేట్ ఫిల్టర్స్. సో టెంప్లేట్ ఫిల్టర్స్. ఓకే, సో ఫైనల్గా టెంప్లేట్ యూఆర్ఎల్స్. సో టెంప్లేట్ యూఆర్ఎల్స్ మిగతావి కూడా ఉన్నాయి చూడండి, ట్రంకేట్ అని అవన్నీ మీరు చేయొచ్చు ఈజీగానే ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ. సపోజ్ దేని బదులు అంటే, ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ అని రాస్తున్నాం కదా కింద. సో ఇదంతా అవసరం లేదనమాట. మనం ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ రిజిస్టర్ రాసుకోవచ్చు. రిజిస్టర్ ఎవరిని రిజిస్టర్ చేయాలి, రిజిస్టర్ ద ఫస్ట్ 5 ఫిల్టర్. సో ఫస్ట్ 5 ఫిల్టర్ని ఏ నేమ్ చేద్దాము, F5 అప్పర్. సో F5 అప్పర్తో రిజిస్టర్ చేసినాం. సో F5 అప్పర్తో రిజిస్టర్ చేసాం. సో సేవ్ ఇట్. సో మళ్ళీ రీలోడ్ అవుతుంది. సో మళ్ళీ రన్ చేస్తాం. సో మళ్ళీ ఫిల్టర్ రన్ చేసినాం, ఆన్సర్ ఇస్ ద సేమ్.
అలా అయినా చేయొచ్చు, రిజిస్టర్ పక్కనైనా తర్వాతనే చేసుకోవచ్చు. సో రిజిస్టర్ అనేది ఒక @ అని పెట్టేసి రిజిస్టర్ చేసుకోవచ్చు, లేకపోతే కింద కూడా రాసుకోవచ్చు, పర్లేదు, మన ఇష్టం ఎట్లా రాసుకోవచ్చు. క్లియర్? సో నెక్స్ట్ వచ్చేసి టెంప్లేట్ యూఆర్ఎల్ అనమాట. సో టెంప్లేట్ యూఆర్ఎల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక యూఆర్ఎల్ ఇస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా నేను 2/ సో 2/navview నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్లేట్ 2. ఓకే, సరే, అప్లికేషన్ తయారు చేస్తున్నాను. సో ఇక్కడ అప్లికేషన్ నాకు ఏమేమి కావాలి అంటే, 2 indexview.html ఫైల్ కావాలి, nav.html ఫైల్ కావాలి. సో ఇక్కడ ఏమంటామంటే వీఆర్ గోయింగ్ టు గివ్ ద టెంప్లెట్స్. ఓకే, సో ఫాస్ట్ క్రియేట్ చేస్తాను. సో we will go for a new app. ఓకే, సో cd డాట్ డాట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే django admin start project temp url project. So temp url project, temp url project. సో దీన్ని లోడ్ చేసేసుకోండి. ఓపెన్. ఓకే, సో ఇక్కడ దీన్ని సెపరేట్ చేసుకుంటే ఏంటంటే మీకు ఈజీ ఉంటుంది. సో temp url project అటాచ్ అయింది. ఓకే, సో అటాచ్ అయింది కదా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ డైరెక్టరీ. ఓకే, యాప్ తయారు చేయలేదు. సో యాప్ స్టార్ట్ యాప్ temp url యాప్. సో temp url యాప్. సో ఇక్కడ temp url యాప్లోకి వచ్చిన తర్వాత what you have to say, so you have to go for templates, directory templates. సో టెంప్లెట్స్ లో రైట్ క్లిక్ చేయండి, న్యూ డైరెక్టరీ. యాప్ పేరేంటి, temp url. సో రైట్ క్లిక్. సో ఇక్కడ నాకు 2 HTML ఫైల్స్ కావాలి. HTML ఫైల్ 1, దాని పేరు వచ్చేసి సో indexview.html. సో indexview.html. ఇంకో పేజ్ ఏంటి, nav.html. nav.html. సో nav.html లో you can have this code. సో ఇది డైరెక్ట్ ఇక్కడే యూఆర్ఎల్ ఇచ్చేస్తాం అనమాట. అంటే ఒక పేజ్కి ఇంకో పేజ్కి లింక్ ఇది ఎగ్జాక్ట్.
సో ఇక్కడ మనం ఈ లింక్ చేస్తాం. రైట్. ఓకే. ఇప్పుడు యూఆర్ఎల్ వెళ్ళిపోండి. సో యూఆర్ఎల్లో ఓకే. సో యూఆర్ఎల్లో పాత్ ఉండనియండి. ఇండెక్స్ వ్యూ నేమ్ ఈజ్ ఈక్వల్ టు template1. నేమ్ ఈజ్ ఈక్వల్ టు template1. ఓకే. సో ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు template2. సో ఇప్పుడు మనం ఏం తయారు చేయాలి? ఇండెక్స్ వ్యూ అండ్ nav వ్యూ అనే ఫంక్షన్స్ తయారు చేయాలి. ఏం తయారు చేయాలి? ఇండెక్స్ వ్యూ, nav వ్యూ అనే ఫంక్షన్స్ తయారు చేయాలి. ఎక్కడ తయారు చేయాలి ఇవి? వ్యూస్. మీకు కాపీ పెట్టాను, చూసుకోవచ్చు. సో వ్యూస్లో ఇండెక్స్ వ్యూ అండ్ nav వ్యూ. సో ఇండెక్స్ వ్యూ అండ్ nav వ్యూ అనేవి మనం యూఆర్ఎల్స్లో పెట్టాము ఆల్రెడీ. సో ఇండెక్స్ వ్యూ అండ్ nav. ఓకే, రెండు వచ్చేసినాయి. ఇండెక్స్ వ్యూ, nav వ్యూ వచ్చేసింది. సో ఇండెక్స్ వ్యూ అనేది template1 అనమాట. సో ఈ nav వ్యూ అనేది ఏంటి? template2. సో nav వ్యూ అనేది template2. డైరెక్ట్ నేమ్స్ రాసేస్తున్నాం కానీ ఇక్కడ డైరెక్ట్ వ్యూస్ అనేస్తున్నాం. ఓకే, ఈజీ ఉంటుంది. లేదు సార్ నాకు అది కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే ఇప్పటిలాగానే పెట్టుకోండి, వ్యూస్ డాట్. ఓకే, ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో వ్యూస్ డాట్ ఇండెక్స్ వ్యూ, వ్యూస్ డాట్ nav వ్యూ. సో ఇంపోర్ట్ వ్యూస్, టెంప్ యాప్ నుంచి వ్యూస్ని ఇంపోర్ట్. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎట్లా మీ ఇష్టం, అది ఎట్లైనా పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. సో వ్యూస్ డాట్ ఇండెక్స్ వ్యూ, వ్యూస్ డాట్ nav వ్యూ. సో దీని నేమ్ ఏంటి? template1. దీని నేమ్ ఏంటి? template2. అంటే వీని కనెక్ట్ అవ్వాలి అంటే ఈ నేమ్ వాడుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ యూఆర్ఎల్ అది స్పెసిఫై చేయట్లేదు. సో పాత్ అంటున్నాను. పాత్ 1/ అంటే 1 అన్నప్పుడు ఇండెక్స్ వ్యూకి కనెక్ట్ అవ్వాలి, 2 అన్నప్పుడు nav వ్యూకి కనెక్ట్ అవ్వాలి. ఓకే, సూపర్. ఇప్పుడు సో మనము రన్ చేద్దాం సార్. అన్ని రెడీ అయిపోయినాయి కదా? సెట్ చేసామా? సెట్టింగ్ చేయలేకపోతే సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఓఎస్, ఇన్స్టాల్డ్ యాప్స్లో అనేసి, సో template underscore dir is equal to os dot path dot join base dir comma templates, right? సో templates dir. సో ఇప్పుడు రన్ ద సర్వర్. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? 1, 2. సో ఫస్ట్ 1లోకి వెళ్దాం. index.html. ఓకే, పేర్లు వేరే పెట్టినట్టున్నాం. సో nav.html, indexview.html. వ్యూస్ మా వ్యూస్. ఓకే, ఇండెక్స్ వ్యూ, రైట్. అది nav ఒకటే కదా? nav టెంప్లెట్స్లో నావే కదా ఇది. nav.html, indexview.html. సో ఇక్కడ /1 indexview.html template does not exist.
టెంప్లెట్ సెట్ చేస్తాను. సేమ్ వ్యూస్ లేదా అది డిఫరెంట్ వ్యూస్లో ఉంటే ప్రాబ్లం. index view.html, nav.html. So settings కరెక్టే కదా. temp URL టెంప్లెట్ dir చేశాను. template does not exist. index view.html views లో index view.html, nav.html కరెక్టే కదా. ఓకే, యాపరియల్ యాపర్ ఏంటి, టెంప్ యూఆర్ఎల్ యాపర్ ఇవ్వలేదు. సో ఇక్కడ కూడా టెంప్ యూఆర్ఎల్ రైట్. ఓకే, రైట్. టెంప్లెట్ 1లోకి వెళ్ళాము. ఇక్కడ గో టు టెంప్లెట్ 2 అని కొడితే టెంప్లెట్ 2లోకి వెళ్ళిపోతాం, అంటే లింక్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో మరి లింక్ ఎట్లా ఇచ్చాం సార్ అంటే ఇక్కడికి వెళ్ళండి. ఇదంతా ప్రాసెస్ తెలిసిందే మనకి. ఇండెక్స్ వ్యూ డాట్ హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి టెంప్లెట్ 1 కొట్టి ఇక్కడ ఏమంటున్నా నేను, ఏ యూఆర్ఎల్ టెంప్లెట్ 2. టెంప్లెట్ 2 అంటే ఎవరు నా యూఆర్ఎల్ ప్రకారము, టెంప్లెట్ 2 అంటే వ్యూస్ డాట్ nav view, వ్యూస్ డాట్ nav view. సో ఎందులోకి వెళ్ళిపోతుంది, అది టెంప్లెట్ 2లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంప్లెట్ 2లో, సో టెంప్లెట్ 2లో కొట్టినప్పుడు మళ్ళీ గో టు టెంప్లెట్ 1 అంటున్నాం. సో గో టు టెంప్లెట్ 1 అనేది ఎందుకు వచ్చింది సార్ అంటే, సో గో టు టెంప్లెట్ 1 ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ ఇక్కడ ఏమన్నాం, nav.html లో యూఆర్ఎల్ టెంప్లెట్ 1 గో టు టెంప్లెట్ 1, గో టు టెంప్లెట్ 1. సో టెంప్లెట్ 1 ఎవరు యూఆర్ఎల్ ప్రకారము, టెంప్లెట్ 1 ఈజ్ ద ఇండెక్స్ వ్యూ. ఇండెక్స్ వ్యూ అంటే ఎవరు, ఇండెక్స్ వ్యూ is nothing but going to indexview.html, ఆ లింకింగ్ అనమాట. సో ఆ లింకింగ్ ని మనం టెంప్ యూఆర్ఎల్ అని అంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అథరైజేషన్ అండ్ అథెంటికేషన్. ఓకే, సో అథరైజేషన్ అథెంటికేషన్ ఓఆర్ఎం ఈ రెండు అయిపోతే మన డిజైన్లో క్లోజ్ అయిపోయినట్టు. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వెనస్డే ఆర్ థర్స్డే విల్ క్లోజ్. రైట్. ఓకే, థ్యాంక్ యూ.